హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డాబా స్టైల్లో చేద్దామని చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రైడ్ పీస్ బిర్యానీ చేద్దామని, అందుకనే ఈ ఇనుప కళాయి పెట్టాను. వాళ్ళ కళాయి చేద్దాం పిల్లలు అడిగారు, అందుకనే వాళ్ళ కోరిక మేరకు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సండే రోజు మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్? లాంగ్ అయిపోద్దని వీడియో కొంచెం బాయిల్ అయ్యాక చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే బిర్యానీకి ఎసరైతే పోసేసుకున్నాను. ఇంకా ఇది మరగాలి. అన్నీ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ మామూలుగా పలావ్ చేసినట్టు వేపేసాను ఫ్రెండ్స్. బిర్యానీ స్టైల్లో ఉండే పలావ్ చేస్తున్నాను. వారం వచ్చిందంటే ఏదో ఒకటి పిల్లలు కోరుతారు ఫ్రెండ్స్. బయట నచ్చవు పిల్లలకి, వండితే ఇంట్లో వండిందే ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. నేనైతే ఫ్రైడ్ పీస్ బిర్యానీ చేస్తున్నాను. రైస్ అయితే నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. అలాగే కట్టాకి పప్పు అయితే మిక్సీ వేసుకున్నాను. మిక్సీ వేస్తే కొద్దిగా మెత్తగా అయ్యి కొంచెం పప్పు అయినా ఎక్కువ కలుస్తుంది ఫ్రెండ్స్ మనకి, అందుకని మిక్సీ వేసాను. వెజిటేబుల్ అన్నీ కట్ చేసి ఉంచుకున్నాను ఫ్రెండ్స్. ఉడికాక మళ్ళీ చూపిస్తాను. లెంత్ ఎక్కువైపోద్దని షార్ట్ కట్గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంక ఇది ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా కారం కలుపుకున్నాం. ముందు కొంచెం పసుపు ఉప్పు వేసి వేగనిచ్చాం కదా, ఇప్పుడు కారం కలుపుకున్నాం. లాస్ట్లో కారం మసాలా కలుపుకుంటే అయిపోయినట్టు ఫ్రై. ఇప్పుడు అన్నం కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఎసరు మరిగితే బియ్యం వేసేద్దాం. ఎసరు మరిగింది. అలాగే వెజిటేబుల్లో పప్పు కూడా రుబ్బి వేసేసాను. ఇది ఒక విజిల్ వచ్చిందా పెట్టుకుందాం ఫ్రెండ్స్. తర్వాత చింతపండు పులుసు పోసి మరగనిస్తే కట్ట అయిపోతుంది. కారం కలుపుకున్నానండి. కొంచెం కొత్తిమీర చల్లితే అయిపోయినట్టే. చూసారుగా, ఇదే ఫ్రైడ్ పీస్ బిర్యానీ అంటారు. చిన్న చిన్న ముక్కలే కొట్టించాము. జాయింట్లు కూడా మనం ఇలాగే ఫ్రై చేసుకోవచ్చు. ముందు కొంచెం ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసి జాయింట్లు, తర్వాత ఇలా ఫ్రై చేసుకుంటే సిమ్లో పెట్టి చక్కగా ఉంటాయి. బయటికి వెళ్ళే పని లేకుండా వేలు ఖర్చు పెట్టే కంటే ఇంట్లోనే ఒకరు ఇద్దరు బయటకు వెళ్ళి తినేది, నలుగురు ఇంట్లో తినొచ్చు ఫ్రెండ్స్. మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్లో పెట్టండి. ఎసరు మరిగింది కదా, బియ్యం కూడా వేసుకున్నాను. బియ్యం వేసాను. ఇప్పుడే పొంగు పట్టింది ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు పడుతుంది. కట్ట కూడా అయిపోయిందండి. కొత్తిమీర వేస్తే ఆపేసుకోవటమే. ఒక విజిల్ పెడితే ఇలా ముక్కలుగా ఉంటాయి. మెత్తగా కావాలనుకుంటే 2 విజిల్లు పెట్టుకోవచ్చు. నేనైతే ఒక విజిల్ పెట్టా ఫ్రెండ్స్. అన్నం ఏమైందో చూద్దాం. అన్నం కూడా మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇంతే. ఇంకా చూసారుగా, ఈ రైస్లోనే ఫ్రైడ్ పీసెస్ ముక్కలు పెట్టేసి ప్యాక్ చేస్తారు హోటల్స్లో. అలా చేయమన్నారు, చేశాను ఫ్రెండ్స్. మళ్ళీ చూపిస్తాను. ఇంతే ఫ్రెండ్స్. ఇంకా ఇలా ఫ్రై పెట్టేసి రైస్ మీద ప్యాక్ చేసేస్తారు. దీన్ని అమ్ముతారనమాట. పిల్లలకి ఇలా పెట్టిచ్చేస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్. పెరుగు చట్నీ వేసుకొని తినటమే. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో ఫ్రై పలావ్
దాంట్లోకి కట్ట, పెరుగు చట్నీ, క్యారెట్ వేసా ఫ్రెండ్స్, బాగుంటుంది. మీరు కూడా చేసుకొని తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసారుగా, రైతా పెట్టుకొని తినేయచ్చు, కట్టా కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే రెడీ చేసేసాను, తినటమే లేట్. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.